అందరికీ తెలిసిందే కదా. ఈ రోజు ఉగాది పండుగ. చాంద్రమాసాన్ని అనుసరించి తెలుగు మాసములలో మొదటి మాసము అయిన చైత్ర మాసం జరుపుకునే పండుగను తెలుగు నూతన సంవత్సరంగా మనం జరుపుకుంటున్నాం. అయినా ఇదంతా చెబుతున్నాను నేనెవరో మీకు తెలియాలి కదా. నేను లక్ష్మీప్రియ, విమలా పాఠశాల ఎర్రగుంట్ల నందు 6వ తరగతి చదువుతున్నాను. ఈ ఉగాది పండుగ గురించి కొన్ని విషయాలను మీతో పంచుకుందామని మీ ముందుకు వచ్చాను. ఆ విశేషాలేమిటో చూద్దాం. మరి దీపావళి అనగానే మనకు గుర్తుకొచ్చేది దీపాలు, పటాసులు. అలాగే సంక్రాంతి అనగానే గుర్తుకొచ్చేది భోగి మంటలు, పిండి వంటలు, కొత్త అల్లుళ్ళు, గాలిపటాలు, కొత్త ధాన్యం. అలాగే ఉగాది అనగానే గుర్తుకొచ్చేది ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. ఈ ఉగాది పండుగ మరియు ఉగాది పచ్చడి గురించి మరికొన్ని విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మూర్తి గారు, ముందుగా మీరు చెప్పండి, అసలు ఉగాది అంటే ఏమిటి? ఉగాది అంటే మనిషి మాట నేర్చుకున్న రోజు, అనటం మొదలుపెట్టిన రోజు. మధుశ్చ మాధవశ్చ వాసంతికావృతం అనేది ఒక వేదం మాట. ఇంకోటి ఏంటంటే వేద గమనమే ఉగాది అని ఒక మాట ఉంది. వేదం గమించటం ఏంటి, అది ఎట్లా నడుస్తుంది అంటే వేదమన్నా కాలమన్నా ఒకటే. వేద కాలం అని మాట్లాడతాం, వేదం కాలాతీతం. కాలం కూడా వేదం కంటే ముందున్నది. కాబట్టి ఈ కాల గమనంలో, గణనంలో అంటే లెక్క వేయటంలో ఆదిగా ఉన్నది కాబట్టి, మొట్టమొదటిగా ఉన్నది కాబట్టి అయనం, ఋతువు, పక్షం అన్నీ బ్రహ్మముహూర్తం దాకా అన్నీ తొలి 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 ఆది కాబట్టి ఇది ఉగాది అయింది. అంటే చైత్ర మాసాన్ని మొదటి మాసంగా అనుకోవడం ఎలా జరిగింది? వసంత కాలం వచ్చింది గనక అది. అందువల్లనే మధుశ్చ మధుశ్చ అంటే ఏంటి, పుట్టతేనె పుట్టే రోజుది. కొత్త పూలు వస్తాయి, ఆ పూలలోంచి భ్రమరాలన్నీ కూడా తుమ్మెదలన్నీ వచ్చి ఆయా బిందువులు, మధు బిందువులన్నింటినీ ఒక చోట చేర్చేటువంటి కాలం కాబట్టి. అలాగే శిశిరంలో పండుటాకులు, ఎండుటాకులు రాలి మళ్ళీ చిగురాకులు మోసులెత్తుతాయి గనక, మొగ్గలు తొడుగుతాయి గనక, పూలన్నీ వికాసమానం చెంది సద్వాసనలు వెదజల్లుతాయి గనక ప్రకృతి ఒక నిత్యమైనటువంటి ఒక పరమాద్భుతమైన సౌందర్యంతో, శోభతో విరాజిల్లుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఉగాది అవుతున్నది. ఈ ఉగాది కాలం కూడా అన్నాం కదా. ఈ కాల గమనంలో 364 రోజులు అయిపోయి పాత సంవత్సరం పోగా కొత్త సంవత్సరం వస్తున్నది. ఈ కొత్త సంవత్సరం వస్తున్నప్పుడు ఈ ఋతువులు, అయనాలు, ముహూర్తాలు అన్నీ కలిపి ఒక పుణ్యకాలం ఏర్పడుతుంది కనుక ఈ ఉగాదిని ప్రధానంగా తెలుగు వారందరూ కూడా చేసుకునేటువంటి ఒక మంచి పండగ, తొలి పండగ. అయితే ఇది తెలుగువారికి ఒక ప్రత్యేకమైన పండుగ. చూసారుగా. సో బంధువులారా, మీరు కూడా గుడికి వెళ్ళి దేవి దేవతలను ప్రశాంతంగా ప్రసన్నం చేసుకొని ఆ తదుపరి ప్రసాదం మరియు ఉగాది పచ్చడిని తీసుకోగలరు. బంధుమిత్రులతో ఉత్సాహంగా గడపాలని, అలాగే ఈ నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని ఆశిస్తూ మీకు, మీ కుటుంబ సభ్యులకు తెలుగు నూతన క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఆగండి, ఒక చిన్న విషయం చెప్పడం మర్చిపోయాను. మీ ఇంటి ముందు రంగుమల్లుల ముగ్గులు వేయట మర్చిపోవద్దు. దీంతో పాటు తెలుగు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు రాయట అస్సలు మర్చిపోవద్దు. వీలైతే వాట్సాప్ ద్వారా కూడా చెప్పండి.